డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమ్ సగర్రావు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించామని అన్నారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానీ అంబానీలకు అప్పచెప్తున్నారని, ఇక్కడ ఉన్న కేసీఆర్ విమానం కొనుక్కొని భారతదేశం మొత్తం బంగారం చేస్తానని తిరుగుతున్నాడని, బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణ చేసిండని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ అంగట్లో తాకట్టు పెట్టాడని, 18,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపై ఉప ఎన్నిక తీసుకువచ్చాడని వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ ప్రచారంలో టీపీసీసీ సభ్యులు నూకల రమేష్, పి రఘునాథ్ రెడ్డి, చిలుముల శంకర్, గండ్రాతు సుజాత, డాక్టర్ గణేష్ రాథోడ్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి, వెంపల్లి ఎంపీటీసీ డేగ బాపు, మాజీ ఎంపీపీ అక్కల శకుంతల, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకులు రొడ్డ శారద, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కవ్వడి పల్లవి, నస్పూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద, పట్టణ ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు అదే ఇప్పుడు మొదటిసారి ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది. పార్టీ చెయ్యి గుర్తు మొట్టమొదటిసారి ఒక ఆడబిడ్డకు రమా ఈసారి ఆడబిడ్డని గెలిపించి మనమే కదా. పెద్ద మనుషులు కూడా ఇందిరమ్మ పార్టీ మరి మర్చిపోవద్దు. మన నమస్తే తల్లి. కాంగ్రెస్ పార్టీ మనోట్లు మనం వేసుకున్నా కూడా అమ్మ మీ రెడ్డి బిడ్డ శ్రవంతికి నిన్న మరి ఈయన కేసీఆర్ సబ్ టికెట్ డాక్టర్ ఇస్తే లక్షలు రావట్లే అక్కడ కలిసింది. అదే మళ్ళీ అన్ని ధరలు పెంచి మనకు అడిగి రాహుల్ గాంధీ వరంగల్ మీటింగ్ పెట్టి చెప్పిండు చేతి గుర్తుపోతే మన మేడం గారు మార్కెట్లో కదా ఉన్నదానికి అందరికీ ఈ అమ్మాయి న్యాయమైన అమ్మాయి బాగా వారు పంపిస్తాను. తగ్గిపోతుంది, బాగవుతారు, మీ పనులనే చేసుకుంటారు. అదే లైట్ వేసుకున్నా కూడా మీరు కూడా సపోర్ట్ సార్. ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓటేస్తేనే మనకు న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు డబ్బులు గ్యాస్ ధర అంతకుముందు ఎంతకి ఎంత అయింది? 70 రూపాయలు ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అది తక్కువైతాయి అమ్మ. వాళ్ళకి బుద్ధి చెప్పన్నా వద్దా? ఇద్దరికి అదే అమ్మ 4 మొదటిసారి అవకాశం. కాంగ్రెస్ పార్టీ పాల్వాయి గవర్నర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ 4వ నెంబర్ ఇచ్చింది. చేయి ఓటేయమని అడగడానికి వచ్చింది. మోడీ పోటీ పడి ధరలు ఎన్ని ఎకరాలు ఉందండి? ఎకరం. మీకు ఎకరం ఉన్న వాళ్ళకి 5,000 ఇస్తుండు. మరి 100 ఎకరాల భూస్వామికి 5 లక్షలు ఇస్తుండు. వాళ్ళు తాడిబెట్టి వ్యవసాయం చేసేటోళ్ళు కాదు. కౌలు రైతుకైతే రూపాయి వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే కౌలు రైతుకి మన భూమి ఉన్న రైతుకి ఎట్లా వస్తుందో కౌలు రైతుకి కూడా రైతు బంధు వస్తుంది.
అట్లనే జాబ్ కార్డు ఉన్న వాళ్ళు 100 రోజుల పని కరువు పని అప్పుడు సోనియమ్మ పెట్టింది. ఆ జాబ్ కార్డు ఉందమ్మా మీకు? దాని మీద కూడా మీకు నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి. ఇప్పుడు మొత్తం ధరలైతే ఎట్లా పెంచింది చూసింది కదా. గ్యాస్ ధర అప్పుడు మనకు 470లో మళ్ళీ సబ్సిడీ వచ్చు, ఇప్పుడు 1,200 రూపాయలు సబ్సిడీ ఎత్తేసిండ్రు. 3 సిలిండర్ల కన్నా ఎక్కువ తీసుకుంటే 500 ఎక్కువనట్టు, ఇంకా 1700 అట. మంచి నూనె 200 దాకా అయింది, అప్పుడు 70-80 రూపాయలు ఉండే. మరి గిట్లా పెంచుకుంటే పోతే మనం 10 రూపాయల ఉప్పు ప్యాకెట్ ఇవాళ 15 రూపాయలు అయింది. రూపాయిన్నర కోడిగుడ్డు ఇవాళ 6-7 రూపాయలు అయింది. మీ దగ్గర కొద్దిగా తక్కువ ఉంది, మా దగ్గర అయితే ఇట్లయితే మనం బతికేది ఎట్లా తల్లి? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. పైసలన్నీ ఎటుపోతున్నాయి, ఎవరి ఖజానాలకు పోతున్నాయి, మన మీద ఎందుకు ధరలు ఎక్కువ పెడుతున్నారు? మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ధరలు ఎందుకు తక్కువ ఉన్నాయి, ఇవాళ ఎందుకు పెరిగినాయి? అమ్మ మీకు మనకు అందరికీ న్యాయం కావాలి అని అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ రావాలండి. మీరు కూడా ఆలోచించండి. ముఖ్యంగా ఒక మహిళకు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు మన మహిళా ఓట్లయితే ఎటు పోవద్దు. నువ్వు చదువుకుంటున్నావా తల్లి? ఏం చదువుతున్నావు? ఇట్లా చదువుకున్న పిల్లలకి, కాలేజ్ పిల్లలకు ఫీజులు మాఫ్ చేసేటోళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్ అని వచ్చేది. పోయినసారి విద్యార్థులు మొత్తం కొట్లాడినా కూడా మళ్ళీ చేయలేదు. చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఎవరికైనా ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? మరి ఇక బంగారు తెలంగాణ అయిందట, 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నాడు, బంగారు భారతదేశం చేస్తాడట మన కేసీఆర్. దేశం అంతా తిరుగుతుంది. ఇక్కడున్న రైతుని ఆదుకుంటలేడు, పంజాబ్ పోయి 3 లక్షలు ఇచ్చి వచ్చిండు పెద్ద ఆయన. మరి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా? అటు ఆయననేమో ధరలు పెంచుతాడు, ఈయననేమో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. మీరు కూడా ఆలోచన చేయండి. 400 బస్సులు 2,000. అదే ట్రాక్టర్ కిరాయిలు ఇట్లా పెరిగినాయి. అప్పుడు సబ్సిడీలు 60 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు 600 కిరాయి కట్టింది. ఇప్పుడు 40 రూపాయల పెట్రోల్. మీకు పత్తి ఇంటికి వచ్చింది 6,000 పత్తి, 8,000 ఉండే పత్తి మొన్నటి దాకా, ఇప్పుడు 6,000 ఎట్లా తగ్గింది? అంటే రైతు అమ్ముకునే దాకా ధరలు తక్కువ అయితే, రైతుకు పంట వచ్చే వరకు ధర తక్కువ, మళ్ళీ మీరు అంత అమ్ముకుంటారు కదా, అప్పుడు మళ్ళీ ధరలు పెంచుతారు. అంటే ఎవరు లాభపడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అదే అప్పుడు ఇప్పుడు నేను వరేస్తా ఊరి నేను అది వడ్లను కొనా అన్నాడు మొన్నటి దాకా. అప్పుడు రాజశేఖర రెడ్డి ఐకేపీ సెంటర్లు పెట్టి ప్రతి ఊర్లో కొన్నాడా లేదా, వడ్లు కొన్నాడా లేదా ఐకేపీ సెంటర్లు పెట్టి? ఇప్పుడు తరుగు అంటారు, తాళంటారు, మొత్తం మీ మీదనే తీస్తున్నారు కదా. ఈ మోడీ అయితే ఇంకా ఉన్న వ్యవసాయాన్ని తీసుకుపోయి గుజరాత్ వాళ్ళకు పెద్ద కంపెనీలకు మీరు అదే కదా. రైతులు ఒక సంవత్సరం ఉద్యమం చేసిండు ఢిల్లీలో, ఈ మోడీ చేసే పనులకు చట్టాలు తీసుకొచ్చిండు, 3 చట్టాలు. మొత్తం పెద్ద కంపెనీలకు అప్ప చెప్తాడట వ్యవసాయాన్ని కూడా. ఏం పంట వేయాలి వాళ్ళే చెప్తారట, ఏ ధర కొనాలి వాళ్ళే చెప్తారట. వస్తుంటారు.